నమస్తే వీధిని సౌతం లక్ష్యం సమాజం వివిధ రంగాలలో వివిధ రకాలుగా అవార్డ్స్ ఇస్తూనే ఉంటారు. నిన్న చూసాం ఫైమా అవార్డ్స్ కావచ్చు, సినీ రంగంలో బాగా వైరల్ అయిన విషయం కూడా చూసుకోవచ్చు. అలాగే చూసిన అలై బలై కార్యక్రమాలు కూడా చాలా చక్కగా నిర్వహిస్తారు. ప్రస్తుతం మనం వైశ్య ఉమెన్స్ ఎలైట్ అవార్డ్స్ November 26 రోజు మరి ఎంబడి శివగారు ప్రస్తుతం మనతో ఉన్నారు. అవార్డ్స్ గురించి వారిని అడిగి తెలుసుకుంటాం. నమస్తే అండి. నమస్తే అండి. గ్లాడ్ టు మీట్ యూ సార్. సేమ్ విత్ మీ. సో వైశ్య ఉమెన్స్ అవార్డ్స్ ఎలా అంటే ఇది సెకండ్ ఇయర్ ఐ థింక్. జై వాసవి అండి. ఐ జస్ట్ గివ్ ఎ స్మాల్ బ్రీఫ్. వైశ్య లైమ్లైట్ అవార్డ్స్ ఫర్ ఉమెన్ ఇది 4th సీజన్ అండి. ఓకే. ఫస్ట్ సీజన్లో మెన్ అండ్ ఉమెన్కి ఇచ్చాము. ఓకే. సెకండ్ సీజన్లో ఓన్లీ ఉమెన్కి ఇచ్చాము. థర్డ్ సీజన్లో మెన్కి ఇచ్చాము. ఇది 4th సీజను. దిస్ ఈస్ ఫర్ ఎస్పెషల్లీ మెంట్ ఫర్ ఉమెన్. సో జనరల్గా మన కమ్యూనిటీలో కానివ్వండి, ఎనీ కమ్యూనిటీ కానివ్వండి, ఉమెన్ని ఇంపార్టెన్స్ అనేది 100% ఇవ్వాల్సిన బాధ్యతగా ఉంది. జనరల్గా ఈ రోజున ఉమెన్ అనేది ఒకప్పుడు ఏమన్నారు వాళ్ళంటే ఉమెన్ టేక్ ద షెల్టర్ ఆఫ్ మెన్ అని చెప్పేవాళ్ళు. బట్ ఈ రోజున ఉమెన్ క్యాపబుల్ ఆఫ్ గివింగ్ షెల్టర్ టు ద మెన్ అండ్ ఉమెన్ ఆ స్థాయికి మహిళ ఎదిగింది అని చెప్పడానికి ఇది ఒక వేదికగా ఉపయోగపడుతుంది. అదే కాకుండా ఉమెన్ని జనరల్గా క్వీన్ ఆఫ్ కిచెన్ అంటారు. కాదండి, షీఈస్ ద క్వీన్, షీఈస్ నాట్ క్వీన్ ఆఫ్ కిచెన్ అని చెప్పడానికి ప్రయత్నంగా కూడా ఈ వేదికను ఉపయోగించుకోవచ్చు. ఎందుకు క్వీన్ అంటే ఈ రోజున మనకి పైలట్స్ ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, చార్టర్డ్ అకౌంటెంట్స్ ఉన్నారు, మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నారు, ట్రేడర్స్ ఉన్నారు. రకరకాలుగా ఉమెన్ ఎక్కడా మగవాళ్ళకి దీటుపోకుండా ఉమెన్ అనేది ఈ ప్రతి రంగంలో తన ప్రతిభను చూపెడతా ఉంది. సో మనం ఉమెన్ ఇప్పుడు క్వీన్ ఆఫ్ కిచెన్ అనడం అనేది రాంగ్ అని నా అభిప్రాయము. సో షీఈ్ ద క్వీన్ అని చెప్పడానికి కూడా ఇది ఒక వేదిక. జనరల్గా ఏంటంటే ప్రపంచంలో మనము ఏదైనా సాధిస్తే దాన్ని మనకు గుర్తింపు వస్తే మనం ఇంకా సాధించాలి అనే ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది. కాబట్టి సాధించిన వాళ్ళకి అవార్డు ప్రధానోత్సవంగా మనం November 26 JRC కన్వెన్షన్స్ వైశ్య లైమ్లైట్ అవార్డ్స్ ఫర్ ఉమెన్ అనే ప్రోగ్రామ్ని మనం కండక్ట్ చేయబోతున్నాం. సో ఫస్ట్ కాజ్ ఏమన్నా ఫస్ట్ ఇచ్చారు కదా మీరు, ఫస్ట్ సెకండ్ ఇది 4th ఐ థింక్. అవునండి. సో కాజ్ ఏమన్నా తీసుకుంటారు? మీకు ఇది చెప్పినట్టుగా ఫస్ట్ టైం వచ్చేసి మనం మెన్ అండ్ ఉమెన్కి ఇచ్చాము. అవును. మెన్ అండ్ ఉమెన్కి ఇచ్చినప్పుడు అక్కడ చాలా మహిళా సోదరీమణులు ఏమన్నారంటే మన ప్రపంచంలో ఏంటంటే మన ఇండియాలోనే కాదు ప్రపంచం మొత్తంలో మగవాళ్ళు ఏదైనా బిజినెస్ కానీ ఎనీథింగ్ కానీ ఎక్కువగా ఇంటి నుంచి బయటకు వచ్చే సంఖ్య అనేది మగవాళ్ళది ఎక్కువ, ఆడవాళ్ళది తక్కువ. సో కాంపిటీషన్లో కూడా మగవాళ్ళది ఎక్కువగా ఉండి ఆడవాళ్ళది తక్కువగా ఉండి ఈ రెండింటిని కంపేర్ చేస్తూ అవార్డు ఇవ్వడంలో జస్టిఫికేషన్ లేదు అన్న అభిప్రాయం చూస్తే ఫస్ట్ టైం మనం ఇచ్చినప్పుడు 25 అవార్డ్స్లో 4 అవార్డ్స్ ఉమెన్కి ఇచ్చాము, 21 అవార్డ్స్ మెన్కి ఇచ్చాము. సో ఎంత కాంపిటీషన్ పెట్టుకున్నా కూడా మహిళకి మగవాళ్ళతో కంపారిజన్ చేయడంలో అది కరెక్ట్ కాదు అన్న విషయంతో మగవాళ్ళకి సపరేట్గా మహిళకి సపరేట్గా మనం ఈ ఇనిషియేటివ్ తీసుకున్నాం. సో మరి మీరు ఎలా ఎన్ని సెక్షన్లో ఉన్నాయి ఇందులో? ఇక్కడ వచ్చేసి మనకి దానము, ధర్మము, సేవ, రాజకీయము ఈ 4 తప్పితే మనం అన్ని కేటగిరీస్ని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేశాము. ఇక్కడ మీరు ఒక డాక్టరు, లాయరు, చార్టెడ్ అకౌంటెంటు, మ్యానుఫ్యాక్చరరు, ఇండస్ట్రియలిస్టు, బిజినెస్ మ్యాను, స్పోర్ట్స్, ఎంటర్టైన్మెంటు, రకరకాల కేటగిరీస్ ఒక 21 కేటగిరీస్ ఇంట్రడ్యూస్ చేస్తాము. ఈ 21 కేటగిరీస్లో ఎవరైనా తనంత తానైనా నామినేట్ చేసుకోవచ్చు, ఒకరు వాళ్ళ తరపున ఇంకొకరు కూడా నామినేట్ చేయొచ్చు. సో అవార్డ్స్ మొత్తం కూడా ప్రతి చిన్న రంగానికి ఢిల్లీలో నుంచో ఎక్కడి నుంచో ఎవరో పిలవటము ఫస్ట్ అమౌంట్ తీసుకొని ఇస్తున్నారు అన్నట్టుగా కొంచెం ఈ మధ్యకాలంలో చెబుతుంది. చాలా బాగా క్వశ్చన్ అడిగారండి. ఐ అప్రిషియేట్ ఆన్ దిస్. వైశ్య లైమ్లైట్ అవార్డ్స్లో ఉన్న ఒకే ఒక గొప్పతనం నేను చెప్పుకోదలుచుకుంది ఏంటంటే ఇక్కడ మనము స్పాన్సర్షిప్ కూడా తీసుకుంటున్నాం ఈ అవార్డు చేయడానికి. ఇది ఒక కార్పొరేట్ యాక్టివిటీ, ఇది ఒక చారిటీ యాక్టివిటీ కాదు. ఇక్కడ ఏంటి అంటే అవార్డు తీసుకోవడానికి ఎవరైతే నామినేషన్ ఇచ్చారో వాళ్ళు స్పాన్సర్షిప్ ఇచ్చే అవకాశం కూడా లేదు. ఏ ఇయరో ఏ సీజన్కి వాళ్ళు నామినేట్ చేసుకుంటే నామినేట్ చేసుకున్న ఇయరు నామినేట్ చేసుకున్న తర్వాత ఒక సీజన్కి దే ఆర్ నాట్ ఎలిజిబుల్ టు గివ్ ఎనీ స్పాన్సర్షిప్. మనం అఫీషియల్గా స్పాన్సర్షిప్ అమౌంటే తీసుకున్నప్పుడు దెర్ ఇస్ నో పాయింట్ ఇన్ గెట్టింగ్ అన్ ఆపర్చునిటీ ఫర్ సమ్వన్ హూ పేస్ అండ్ దే గెట్ దన్ అవార్డ్. ఇక్కడ ప్యూర్లీ దీనికి వచ్చేసి చాలా ప్రముఖుల్ని మనము దీంట్లో జ్యూరీగా పెడతాం. మనం ఇక్కడ ప్యూర్గా
జనరల్గా ఏంటంటే అవార్డు ప్రధానోత్సవం అనేది ఎలా జరుగుతుంది అంటే జనరల్గా పురస్కారం అంటారు. ఒక మనిషి తను చేసిన గొప్పతనాన్ని చూసి పురస్కరిస్తారు. ఇది అలా కాదు, ఇది ప్యూర్లీ అవార్డు ప్రధానోత్సవం. ఇక్కడ మనము నామినేషన్స్ కాల్ఫర్ చేస్తాము. ఆ నామినేషన్స్ కాల్ఫర్ చేసి దాంట్లో షార్ట్ లిస్ట్ చేసి ఆ షార్ట్ లిస్ట్ని జ్యూరీ ముందు పెడతాము. ఆ జ్యూరీ దాంట్లోంచి అవార్డు గ్రహీతని వాళ్ళు నిర్ణయిస్తారు. జ్యూరీ కూడా చాలా ప్రముఖుల్ని పెడతాము. ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్, ఒక ఐఆర్ఎస్, ఒక ఫిలాంథ్రపిస్ట్, ఒక బిజినెస్ మెన్, ఒక డాక్టరు, ఒక లాయరు, ఒక చార్టర్డ్ అకౌంటెంట్, వాళ్ళు ఎక్కడా కాంప్రమైజ్ అయ్యే అవకాశం లేకుండా అవార్డు గ్రహీతల్ని నిర్ణయిస్తారు. సో ఒకరోజు మొత్తం ఉంటుందా ప్రోగ్రామ్? ఈ అవార్డు ప్రధానోత్సవం వచ్చేసి ఈవినింగ్ 6:30 అలా స్టార్ట్ అవుతుందండి, 10:30 దాకా. ఇందులో అవార్డు ప్రధానోత్సవంలో మనకు అక్కడ వచ్చేసి స్పీచెస్ చాలా తక్కువగా ఉంటాయి. ఎస్పెషల్లీ ఎంటర్టైన్మెంట్ సెకండ్ ప్రాతిపదిక. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే అచీవర్స్ని అక్కడ చూపెట్టడం, అచీవర్స్కి మనం గుర్తించడం. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ది ప్రోగ్రామ్. త్రూఅవుట్ తెలంగాణ మొత్తం త్రూఅవుట్. ఇక్కడ ఆడియన్స్ వచ్చేసి మనకి లాస్ట్ ఇయర్ తీసుకుంటేను ఆడియన్స్ కంటే ముందు నేను అవార్డు తీసుకున్న వాళ్ళ గురించి చెప్తాను. ఓకే. లాస్ట్ మన సీజన్లో ఇచ్చినప్పుడు అవార్డు తీసుకోవడానికి ఆస్ట్రియా నుంచి స్పెషల్గా ఇండియాకి వచ్చి అవార్డు తీసుకెళ్లారు, యూకే నుంచి వచ్చి తీసుకెళ్లారు, దుబాయ్ నుంచి వచ్చి తీసుకెళ్లారు, యుఎస్ నుంచి వచ్చి తీసుకెళ్లారు. రకరకాలుగా వివిధ దేశాల నుంచి వచ్చి మన దగ్గర అవార్డు తీసుకెళ్లారు. సో అవార్డు తీసుకునే వాళ్ళతో పాటు వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ రిలేటివ్స్ కూడా వివిధ దేశాల నుంచి కానీ వివిధ ప్రాంతాల నుంచి వచ్చారు. మన అవార్డు గ్రహీతల్లో కోయంబత్తూరు నుంచి స్పెషల్గా వచ్చి అవార్డు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. సో ఈ అవార్డు నామినేట్ చేసుకోవడానికి ఎవరైనా వైశ్యులు, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వైశ్యులు కానీ, తెలుగు రాష్ట్రాల్లో పుట్టి ఎక్కడన్నా ప్రపంచంలో ఉన్న తెలుగు వైశ్యులకి మనము ఈ అవార్డు నామినేట్ చేసుకునే ఎలిజిబిలిటీ ఇస్తున్నాము. ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనకి మన సౌత్ ఇండియాలో మన వైశ్యాస్ అనేది ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు, తెలంగాణలో ఉన్నారు, ఒరిస్సాలో ఉన్నారు, మహారాష్ట్రలో ఉన్నారు, బెంగళూరులో ఉన్నారు. బెంగళూరు అనే కంటే మనం కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఒరిస్సా. సో ఇక్కడ ఎక్కడున్నా కూడా, ఇక్కడెక్కడ పుట్టినా వాళ్ళు ఈ పర్టికులర్ అవార్డ్ నామినేషన్స్కి ఎలిజిబుల్. ఇక్కడే కాకుండా ప్రపంచంలో ఎక్కడ పుట్టినా తెలుగు ఆర్యవైశ్యులకి మనము ఈ అవార్డు నామినేట్ చేసుకునే అవకాశం ఇస్తున్నాం. సో మారుమూల ప్రాంతానికి ఎలా తీసుకెళ్తారు అవార్డ్స్ కార్యక్రమం ఉందనే విషయంలో? ఎందుకంటే సిటీకి వాళ్ళకే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా వెళ్ళాలి కదా. దండు గారు, నిజంగా మీరు మంచి క్వశ్చన్ వేశారు. మనం లాస్ట్ సీజన్ మటుకు వర్డ్ ఆఫ్ మౌత్గా వెళ్ళిపోయింది. ఈసారి ఏం చేశామంటే ఇది ప్రతి ఒక్కరికి చేరాలనే ఉద్దేశంతో మనం తెలంగాణకి ఒక్కొక్క డిస్టిక్కి ఒక పర్సన్ని మన ఒక అంబాసిడర్ లాగా పెట్టుకున్నాము, అంటే పిఆర్ కమ్యూనికేషన్ లాగా పెట్టుకున్నాము. ఆంధ్రాకు ఒక పిఆర్ కమ్యూనికేషన్ పెట్టుకున్నాము. ఇండియాలో ప్రతి స్టేట్కి ఒక పర్సన్ని పెట్టుకున్నాము. అలాగే ఇంటర్నేషనల్కి యూకే వైపు అంటే యూరోప్ వైపు ఒకరిని, యుఎస్ఏలో ఒకరిని, ఇటు యుఏఈలో ఒకరిని, ఆస్ట్రేలియా వైపు ఒకరిని, ఇలా వివిధ ప్రాంతాలకి ఒక్కొక్కరిని మన రిప్రజెంటేటివ్గా పెట్టుకొని వీళ్ళని వాళ్ళ జియోగ్రఫికల్ రీజన్లో, డెమోగ్రఫీలో మన ఈ లైమ్లైట్ అవార్డ్స్ గురించి, నామినేషన్స్ గురించి, ప్లస్ అవార్డు ప్రధానోత్సవం గురించి మనం వాళ్ళని ప్రమోట్ చేయమని చెప్తున్నాం. వాళ్ళు అలా ప్రమోట్ చేస్తున్నారు. ఏజ్ లిమిటెడ్ అని ఉందా? ఇక్కడ వచ్చేసి ఏజ్ అంటూ ఏమీ లిమిట్ లేదండి, ఓన్లీ కేటగిరీసే. ఈ కేటగిరీస్ వాళ్ళు సూటబుల్ అయితే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ప్రెజర్ ఏమన్నా? ప్రెషర్ వచ్చేసి చాలా మంచి క్వశ్చన్ అండి. ప్రెషర్ అనేది ఏ పని చేసినా ప్రెషర్ అనేది కామన్గా ఉంటుంది. కాబట్టి ఇక్కడ పాసిబిలిటీ ఉంటుందా ఉండదా అని ఎదుటి వాళ్ళకి తెలిసినప్పుడు ప్రెషర్ అనేది జీరో అయిపోయింది. కాకపోతే ఎక్స్పెక్టేషన్స్ అనేవి వచ్చాయి. జనరల్గా ఏంటంటే మన కమ్యూనిటీలో సేవా రంగంలో కానీ, రాజకీయంలో కానీ, దాన ధర్మాల్లో కానీ చాలా గొప్ప మనుషులు ఉన్నారు. వాళ్ళు గొప్ప విషయాలు చేశారు. ఈ పర్టికులర్ విషయంలో వాళ్ళు ఏం ఫీల్ అయ్యారంటే మేము ఇంత బాగా చేసిన వాళ్ళం, మాకు అవార్డు లేదేంటి అని ఒక వ్యక్తం చేశారు. మరి అలాంటి వాళ్ళని ఎలా గుర్తించాలి? మనమేమో సేవను ఎందుకు గుర్తించట్లేదు అని చెప్పడానికి ఒక మార్గం ఏంటంటే, ఒకరు పులిహోర ప్యాకెట్ ఎవరికో ఇస్తారు. అక్కడ ఎదుటి వాళ్ళు ఆకలితో ఉన్నప్పుడు ఆ పులిహోర అనే ఒక చాలా గొప్పదైంది. సో అక్కడ దాన్ని గొప్పగానే చూడొచ్చు. ఏదో దారిలో పోతున్న వాళ్ళకి ఒక 100 రూపాయలు అవసరం పడ్డాయి, ఒక మనిషి 100 రూపాయలు ఇచ్చాడు. ఆ టైంలో అదే ఇంపార్టెంట్. ఎవరు రక్తదానం చేశారు, అది ఇంపార్టెంట్. సో ఈ మూడిట్లో ఎవరిని గుర్తిస్తామని చెప్పడానికి మనకి ఎలాంటి అవకాశం లేదు. ముగ్గురు గొప్ప వాళ్ళే. సో ఆ విషయంలో దాన్ని మనం గుర్తించట్లా. మనం దాన ధర్మాల్లో తీసుకుంటాము, మళ్ళీ సేవా దృక్పథం. సేవలో ఒకరేం చేస్తారు, ఒక సత్యనారాయణ వ్రతాలు చేయిస్తారు, హోమాలు చేయిస్తారు, రకరకాల పనులు చేస్తారు. వీటిని కూడా మనం కంపేర్ చేయలేం.
రాజకీయంలో తీసుకుంటే ఏ పార్టీ వాళ్ళే గొప్ప, నథింగ్ రాంగ్. సో మనం ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళం కాదు. సో వేటిని మనం గుర్తించలేకపోతున్నందుకు ఒక కొత్త ప్రోగ్రామ్ ఇంట్రడ్యూస్ చేసింది ఏంటంటే ఈసారి మోస్ట్ పాపులర్ వైశ్య ఉమెన్. ఓకే, మోస్ట్ పాపులర్ వైశ్య ఉమెన్. ఇదేంటంటే దీనికి ప్రాతిపదిక ఏంటంటే ఒకే ఒకటి, వాళ్ళు వైశ్య కులంలో జన్మించాలి. ఓకే, సెకండ్, మన తెలుగు రాష్ట్రాల్లో ఉండాలి, లేదా తెలుగు రాష్ట్రాల్లో పుట్టి ఎక్కడైనా ఉన్నా పర్వాలేదు. ఈ రెండు తప్పితే ఏ మహిళ అయినా మోస్ట్ పాపులర్ వైశ్య ఉమెన్ నామినేషన్ చేసుకోవచ్చు. ఈ అవార్డుకి వాళ్ళు పోటీ పడవచ్చు. ఈ అవార్డు సెలెక్షన్ కూడా ఎలా జరుగుతుంది? జస్ట్ సింప్లీ దే హావ్ టు ఓట్. ఓకే, ఓటు ఆధారంగానే మోస్ట్ పాపులర్ వైశ్య ఉమెన్ అవార్డు గ్రహీతలు నిర్ణయించబడతారు. ఈ ఓటు ఎవరు ఇవ్వచ్చు? ఎవరైనా ఒక మొబైల్ నెంబర్ ద్వారా వాళ్ళకి ఒకేసారి ఓటు వేయచ్చు. ఓకే, వాళ్ళు వైశ్యులు కానీ వైశ్యేతరులు కానీ ఓటు వేయడానికి ఎవరైనా వేయచ్చు. కాబట్టి నామినేషన్ వేసుకోవడానికి ఓన్లీ వైశ్యులకు మాత్రమే ఎలిజిబిలిటీ ఉంది. సో ఓట్ అంటారు కదా ఇక్కడే, మరి ఎట్లా ఆన్లైన్ ఓటింగ్ ఎట్లా? ఇది ప్యూర్లీ ఆన్లైన్ ఓటింగ్. వాళ్ళు వెబ్సైట్ vaishyalimelight.awards.comలోకి వెళ్ళి నామినేట్ చేసుకున్న తర్వాత ఎవరైతే నామినేట్ చేసుకున్నారో వాళ్ళందరి డీటెయిల్స్ వస్తాయి. ఆ డీటెయిల్స్లో వెరీ క్లియర్గా వాళ్ళ గురించి వాళ్ళు రాసుకున్న విషయాలు ఉంటాయి. వాళ్ళ ఫేస్బుక్ లింక్ ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, వాళ్ళకుంటే వాళ్ళ వెబ్సైట్ ఉంటుంది, వాళ్ళ గురించి బ్రీఫ్ ఉంటుంది, వాళ్ళ అచీవ్మెంట్స్ ఉంటాయి, వాళ్ళుగా ప్రజెంట్ చేసుకున్నాయి. వీటిని చూసి ఓటు వేసేవాళ్ళు ఓటు వేసేయచ్చు. సో ఓటర్స్ మరి మిగతా వల్ల ఓన్లీ కమ్యూనికేషన్? ఎనీబడి కెన్ ఓట్. ఓకే, ఎనీబడి అండర్ దిస్ గ్లోబ్ దే కెన్ ఓట్. అంటే మరి వయసు ఏమన్నా? అలా ఏం లేదు, ఓటు వేయడం వయసు లేదు, స్త్రీ ఆడ మగ లేదు, వైశ్యులు వైశ్యేతరులు అయినా ఇవ్వచ్చు. అంటే ఫేమ్ ఎనీబడి కెన్ ఓట్, ఎనీ కామన్ మ్యాన్ కెన్ ఓట్. ఎవరికైతే ఒక మొబైల్ ఉంటుందో వాళ్ళు ఓట్ వేయగలుగుతారు. సో మరి ఇప్పుడు నామినేట్ చేస్తారు కదా, ఆ వ్యక్తి ఈమె అని ఎప్పుడు తెలుస్తుంది మనకు? ఆన్లైన్లో పబ్లిష్ అయిపోతాయి. 26కి 25th మటుకు నామినేషన్స్ క్లోజ్ అవుతాయి. 25th అక్టోబర్ వైశ్య లైమ్లైట్ అవార్డ్స్ మోస్ట్ పాపులర్ వైశ్య ఉమెన్ నామినేషన్స్ ఓపెన్ టిల్ 25th అక్టోబర్. 26th అక్టోబర్ నుంచి వైశ్య లైమ్లైట్ అవార్డ్స్ ఫర్ ఉమెన్ మోస్ట్ పాపులర్ వైశ్య ఉమెన్ కేటగిరీకి ఓటింగ్ స్టార్ట్ కాబోతుంది. సో మరి చాలా సంఘాలు ఉన్నాయి కదా, మీరు వాళ్ళ అందరూ ఇన్వైట్ చేస్తారా? ఇక్కడ ఏంటంటే ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ వచ్చేసి ఒక చిన్న హాల్లో జరుగుతుంది. ఆ హాల్ కెపాసిటీ వచ్చేసి జనరల్గా ఒక 500 మందిది. కాబట్టి వీలైనంత మటుకు మనము జనరల్గా ఒక కామన్ మ్యాన్ని పిలిస్తే తనకు తన ఫ్యామిలీ మటుకు తెలుస్తుంది. ఒక లీడర్ని పిలిస్తే తనతో పాటు తను ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలుస్తుంది. సో ఒక లీడర్స్ని పిలుస్తాము, అచీవర్స్ని పిలుస్తాము, నోన్ పీపుల్ పిలుస్తాము. ఇక్కడ చిన్న పెద్ద అంటూ ఏమీ లేదు, అందరూ మన వాళ్ళే. సో ఒక ఉద్దేశం ఎలా చూస్తామంటే ఒక పర్సన్ని పిలిస్తే అతను ఎంతమందికి చెప్పగలుగుతాడు ఈ ప్రోగ్రామ్, అలా వాళ్ళని పిలుస్తాం. సో మొత్తం మీద ప్రోగ్రామ్స్ పెట్టేటప్పుడు ఏమవుతుంది అంటే మొత్తం గందరగోళం ఏర్పడుతుంటుంది. సో సరైన సీక్వెన్స్లు లేకపోవడం వల్ల అందరూ స్టేజ్ మీదకి రావటం, ఇలాంటి ఫోటో దిగటం ఇలాంటి విషయంలో మనం ఎన్నో కొన్ని నేర్చుకున్నాం. మరి దీని ద్వారా మేము కూడా నేర్చుకున్నాం. అంటే ఇది ఎప్పుడూ నేర్చుకునేదే. ఇక్కడ కూడా మాకు కూడా అలాంటి సందర్భం జరిగింది. మనం కంపేర్ చేస్తేను ప్రపంచంలో జరిగే ప్రోగ్రామ్స్లో మన వాళ్ళు మనతో అనడం ఏంటంటే మనం ఇంకొంచెం ప్రొఫెషనల్గా జరుగుతుందన్న ఉద్దేశాన్ని వ్యక్తపరుస్తున్నారు. మీకు కూడా వీలైతే ఒకసారి మీరు మన యూట్యూబ్లోకి వెళ్ళి వైశ్య లైమ్లైట్ అవార్డ్స్ అని కొడితే యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి, ఇమాడి టీవీలో కూడా వీడియోస్ ఉన్నాయి. దీంట్లో మీకు వైశ్య లైమ్లైట్ అవార్డ్స్ ఎలా జరుగుతుందనే విషయాన్ని కూడా మీరు చూడొచ్చు. సో చివరగా ప్రకృతి ప్రేమికులకు ఏమన్నా అవార్డ్స్? ఇందులో వచ్చేసి ఉమెన్ అచీవర్స్ అవార్డ్స్ అనేది ఒక ప్రోగ్రామ్ ఉందండి. దానికి ఒక డెఫినేషన్ అంటూ ఏమీ పెట్టలేదు. అక్కడ ఎనీ అచీవర్ ప్రకృతిని ప్రేమించి ఎలా ప్రేమించారో చూపెట్టడాన్ని వాళ్ళు వ్యక్తపరిస్తే అక్కడ న్యాయ నిర్ణేతల జ్యూరీ వాళ్ళకి నచ్చితే వాళ్ళకు కూడా అవార్డు ఉంటుందండి. సో స్పాన్సర్షిప్ ఎలా ఉంది? ఇక్కడ స్పాన్సర్షిప్స్ వచ్చేసి మనకి కేటగిరీ ప్రకారంగా సిల్వరు, గోల్డ్, డైమండ్, ప్లాటినమ్, టైటిల్ అని చెప్పేసి వివిధ కేటగిరీస్ ఉన్నాయి. కేటగిరీస్ తగ్గట్టుగా వాళ్ళ అమౌంట్ ప్రకారంగా వాళ్ళకి మనం ప్రమోషన్ ఇస్తాము. ఇది ప్యూర్లీ కార్పొరేట్ కాబట్టి వాళ్ళకు వచ్చే ప్రమోషన్ దాని ప్రకారంగా వాళ్ళు స్పాన్సర్షిప్ అమౌంట్ అనౌన్స్ చేస్తారు. దాని ప్రకారంగా మనం వాళ్ళకి ఫెసిలిటీస్ ఇస్తాం. ఆ ఫెసిలిటీస్లో వచ్చేసి వాళ్ళకి సోషల్ మీడియా ప్రమోషన్ ఇస్తాము, ప్రింట్ మీడియా సపోర్ట్ ఇస్తాము, మనం జనరల్గా కాన్ఫరెన్సెస్ పెడతాం, దాంట్లో సపోర్ట్ ఇస్తాము, ప్రీ ఈవెంట్స్ చేస్తాము, పోస్ట్ ఈవెంట్స్ చేస్తాము, సక్సెస్ పార్టీ చేస్తాము, కర్టన్ రైజర్ ప్రోగ్రామ్ చేస్తాము, మీడియా కాన్ఫరెన్స్ చేస్తాము. ఈ అన్ని టైంలో మనం స్పాన్సర్ పిలుస్తాము, వాళ్ళకు కూడా ఒక గుర్తింపు ఇస్తాము. సో 4వ సీజన్ కదా, ఎలా అనిపిస్తుంది మొత్తం మీద? ఇది చాలా బాగా జరగాలని కోరుకుంటున్నాము. V3 న్యూస్ ప్రేక్షకుల ఆదరణతో కూడా ఇది సక్సెస్ అవుతుందని ఆశిస్తున్నాము. ప్రవళిక గారిని,
మన దండు గారిని, కాచం సత్యనారాయణ గారు కూడా మాకు చాలా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము. మీరు ప్రమోట్ చేస్తే ఇంకా చాలా బాగా ప్రమోట్ అవుతుంది అనేది ఒక ఉద్దేశము. ఇదే కాకుండా మనము ఈ పర్టికులర్ ప్రోగ్రాము ఉద్దేశం ఏంటంటే వైశ్యుల్లో బిజినెస్ వైశ్యుల్లో ఉండాలనే దృక్పథంతో కూడా మనం ఇది పర్టికులర్ ప్రోగ్రామ్ చేస్తున్నాం. ఇక్కడ వైశ్యులు అందరికీ తెలియపరచడానికి ఈ అవార్డు గ్రహీతలు, స్పాన్సర్స్, సపోర్టర్స్ అందరూ తెలియడానికి మనం ఒక ఇమాడి టీవీ అని చెప్పేసి కూడా ఒక లాంచ్ చేస్తున్నాము. ఈ ఇమాడి టీవీ యొక్క ఉద్దేశం ఏంటంటే ఓన్లీ ఇంటర్వ్యూస్ బై వైశ్య ప్రముఖులు, ఎస్పెషల్లీ బిజినెస్ వాళ్ళు. సో దాని ద్వారా కూడా నలుగురికి ఈ ప్రోగ్రామ్ తెలియడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. సో ఇదండి మరి ఇమ్మడి శివ గారు చేస్తున్నటువంటి November 26 మరి వైశ్యాసి ఎవరైతే లైమ్లైట్లో ఉన్నటువంటి వాళ్ళకి అవార్డు ఇచ్చే కార్యక్రమం మరి ఈ నెల October 25 నుంచి నామినేషన్ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. వివిధ కేటగిరీలో మరి వారి యొక్క కార్యక్రమాలు ఉంటుంది కనుక ఇక్కడ జ్యూరీస్ వాళ్ళు వచ్చి అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఎలాంటి ప్రెజర్స్ లేదు, ఎలాంటి రాజకీయాన్ని కూడా తావలేదని తెలియజేశారు. 4వ సీజన్ జరుగుతున్న సందర్భంలో నేను కూడా ఎగ్జైట్మెంట్గా ఉన్నానని, చక్కగా జరగాలని, మరి మిగతా సహకారాలు అందరికీ కూడా ఉండాలని తెలియజేశారు. చూసండి విత్ న్యూస్, లక్ష్యం సమాజ హితం. నమస్తే.